ఆ లాతూర్లో భూకంపం వచ్చింది మహారాష్ట్రలో. అప్పుడు ఇతర సమయాల్లో కూడా ఊహకందనంత విరాళాలు ప్రభుత్వానికి ఇచ్చి వినిమయం చేయమనేటువంటి సందర్భం కనబడింది. అంతేకాకుండా వారి గురువుగారు ఏదైతే సంస్కరణలు ప్రారంభించారో ఆ సంస్కరణల్ని పరిశీలించడం, దాన్ని పర్యవేక్షించడం అనేది కూడా చేసేవారట. ఇక మామూలుగా అయితే సీఈఓగా ఉండేటువంటి కార్యనిర్వహణాధికారి చూసుకుంటారు. కానీ వారిని అప్పుడప్పుడు వారితో కూడా చర్చిస్తూ మార్పులు చేయడానికి కూడా చర్చించి మరీ నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం భారతీతీర్థ స్వామి వారికి విశేషంగా ఉండేదట. ఇక అధికారులైనటువంటి వారు వచ్చి ఎప్పుడైనా, అంటే ప్రభుత్వ అధికారులు, భారతదేశానికి సంబంధించిన అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయాధీశులు వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా వారికి దిశానిర్దేశం చేయడంలో ఏమాత్రం వేయనటువంటి విషయం. ఇది రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ, రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు న్యాయమూర్తులు కానీ, మామూలుగా మనం చూసే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి ఎవరొచ్చినా ప్రత్యేకంగా ఎవరి పట్ల ఎవరి ఉత్సాహం చూపించడం కానీ, ఇంకొక ప్రధానంగా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏ రాజకీయాలకి మాకు సంబంధం లేదు, మేము కేవలం సనాతనమైనటువంటి ఏ శంకర అద్వైత సంప్రదాయం ఉందో ఆ సంప్రదాయ నిర్వహణ ప్రచారం కోసమే, ప్రోత్సాహం కోసమే మేము ఉన్నామని చెప్పేవారట. ఇట్లా స్థూలంగా సూక్ష్మంగా కూడా పరిపాలనా దక్షత కలిగి తాను ఏదైతే లోకానికి చేయగలరో అదంతా కూడా కారుణ్యంతో చేయడం. అంటే మామూలుగా పీఠంలో ఉండేటువంటి ఆ అర్చన కానీ, జపము కానీ, తపము కానీ, యజ్ఞయాగాది కృతువులు కానీ చేయడం పీఠ స్థాయికి తగినది. కానీ లౌకిక వ్యవహారాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా అవసరం వచ్చినప్పుడు సలహాలు చెప్పడం అనేది విషయం. సాధారణంగా కొన్ని దేవాలయాల్లో ఎట్లా ఉంటుందంటే సంప్రదాయ పరంపరకి భిన్నంగా అర్చనలు జరుగుతూ ఉంటాయి. అది అంతకుముందు గుడి యాజమాన్యం వేరే ఉన్నప్పుడు పర్వాలేదు. పీఠానికి ఎప్పుడైతే దేవాలయం సంక్రమిస్తుందో పీఠ మర్యాదలు కొనసాగించేటువంటి బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది. కనుక ఏదైనా ఒక దేవాలయంలో కానీ, ఏదైనా తీర్థాల్లో కానీ, పవిత్రమైన క్షేత్రాల్లో కానీ ఎప్పుడైనా ఏదైనా ధర్మలోపం జరిగితే, అంటే సంప్రదాయ లోపం కానీ, ఆగమం పద్ధతిలో లోపం జరిగినప్పుడు కానీ వారిని పిలిచి వారితో చర్చించి అక్కడ ఉండేటువంటి స్థానాచార్యులతో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునేవారట. ఇట్లా నిర్ణయాలు తీసుకోవడంలో కూడా అసాధారణమైనటువంటి ప్రజ్ఞని తీసుకునేటువంటి విషయం ఉండేదట. గతంలో అన్నవర క్షేత్రంలో పునర్నిర్మాణం, జీర్ణోద్ధరణ విషయంలో కానీ, ఇతర దేవాలయాలు శ్రీశైల క్షేత్రంలో కానీ, ఆ రోజుల్లో పెద్ద పెద్ద దేవాలయాలు ఎక్కడైనా భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి, అంటే యుగాల పర్యంతం ఉండేటువంటి దేవాలయాలు ద్రాక్షారామం కానీ, అన్నవరం కానీ, ఏ దేవాలయాలైనా సరే, మన దుర్గకొండ దగ్గర నుంచి కూడా, దుర్గగుడి కూడా, వీటి విషయంలో ఏదైనా జీర్ణోద్ధరణ చేసే విషయంలో స్వామివారు చర్చించి వారు విజయయాత్రలో గమనించిన అంశాలను కూడా పరిశీలిస్తూ వాళ్ళకి సంబంధించిన సూచనలు చేస్తూ ఆ భగవంతుడి యొక్క విభూతి చైతన్యం మారకుండా చూసేవారట. ఇక స్వామివారికి ఉద్యోగుల పట్ల ఎంత నిబద్ధతగా పరిపాలన చేసేవారో వారి వ్యక్తిగత విషయాల్లో కూడా చాలా పరిశీలించేవారట. వారికి ఏదైనా అవసరాలుంటే తాను దగ్గరుండి తీర్చేవారట. ఇట్లా ఉంటుండగా స్వామివారు ఒకసారి ప్రయాగకి విజయయాత్ర చేస్తున్నారట. ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి ప్రయాగ, అంటే ఒకప్పుడు అలహాబాద్ అనేవారు కదా, ఆ ప్రయాగ క్షేత్రంలో సన్నిధానం వారు ఉన్న ఇద్దరు మహాసన్నిధానం వారు, అభినవ విద్యాతీర్థ స్వామి వారు, భారతీతీర్థ స్వామి వారు ఇద్దరు కూడా విజయయాత్ర చేస్తున్నారట. ఇది 1977వ సంవత్సరం సందర్భం. అయితే అనుకోకుండా త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి పీఠ పరివారం ఉంటారుగా, 50 మందో 100 మందో స్వామివారు విజయయాత్రలో వస్తూ ఉంటారు. అందులో ఒక యువకుడు త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ తప్పిపోయారట. అనుకోకుండా తప్పిపోయారు. సరే, వీరేమో ఆ రోజు అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కాశీక్షేత్రం వైపు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఢిల్లీ, కాశీ అటు వెళ్ళవలసిన పని ఉంది. అయితే ఈ వ్యక్తి తప్పిపోయాడనే విషయం బయలుదేరడానికి గంట ముందు తెలిసిందట. స్వామివారు తమ యొక్క ప్రయాణాన్ని కొంచెం ఆపి మొత్తం అందరితో కబురు పంపించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతను మళ్ళీ జాడ దొరికే వరకు వేచి ఉన్నారట. ఎందుకంటే స్వామివారు వింధ్యాచలం వెళ్ళవలసి ఉన్నప్పటికి కూడా ఆ రోజున వారు ప్రత్యేకంగా ఆ తప్పిపోయినటువంటి ఉద్యోగి, సాధారణ ఉద్యోగి అతని విషయంలో కూడా ప్రత్యేకంగా ఆర్ద్రతతో, ఎంతో ప్రేమతో అతని పట్ల పట్టించుకున్నారట. ఈ రకంగా అంటే సర్వజీవుల పట్ల ఆలోచిస్తూ ఒక పక్కన అంతర్ముఖులవుతూ వారి యొక్క విద్వత్తుని కాపాడుకుంటూ లోకంలో అందరూ కూడా జగద్విదితులయ్యారట స్వామివారు. ఇక ఎప్పుడైతే ఆదాయ వ్యయాల విషయంలో ఎప్పుడైనా ఏదైనా ఆలోచన వస్తే దాన్ని చాలా తీవ్రంగా పరిగణించేవారట.
అంటే ఆదాయ వ్యయాల విషయంలో సక్రమంగా ఏ రోజుకు ఆ రోజు కనుక సిద్ధం కాకపోతే దాని మీద వారు చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించేవారు. ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే పీఠం బాగా 4 కార్యక్రమాలు చేయగలరు కనుక ఆర్థికమైనటువంటి జమా ఖర్చులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండేవారట. ఎప్పుడైనా స్వామివారికి అనుకోకుండా అనిపిస్తే ఆ ఆర్థిక శాఖ సంబంధించి అంటే ఎవరైతే గణాంక శాఖ ఉంటారే స్టాటిస్టిక్స్ కానీ అకౌంట్స్ కానీ వారిని పిలిచి అడిగేవారట. అడిగి వారికి సంబంధించిన విషయాలు. ఇంకొక ప్రత్యేక గొప్పతనం ఏంటంటే గతంలో ఇప్పుడు ఎవరికైనా పంపించేటువంటి ప్రతి మాసంలో పంపించేటువంటి పారితోషికం, జీవన భృతి ఇటువంటివి ఉంటాయి. ఎప్పుడో నెల మధ్యలోనో నెల చివరిలోనో వచ్చేవి పాతకాలంలో. అందుకనే ఇప్పుడు ఆన్లైన్ పద్ధతి పెట్టి వారు ఏం చేశారట, మాసాంతంలో అంటే వచ్చే నెలకు సంబంధించినటువంటి ఎవరికైతే ధనం బదిలీ కావాలో అదంతా కూడా తాను స్వయంగా పరిశీలించి సూచించేవారట. ఎందుకంటే ధన రూపంలో, వస్తు రూపంలో, బహుమాన రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని వారికి మళ్ళీ వెచ్చించడంలో ఏమాత్రం చేసేవారు. ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారట స్వామివారికి, భారతీ తీర్థ స్వామివారికి. ఎందుకంటే మొదటి రోజు చెప్పేవారికి గణిత శాస్త్రం అంటే చాలా ఇష్టం. అన్ని లెక్కలన్నీ కూడా ఎంత పెద్ద సంఖ్య చెప్పినా లెక్కలు ఒకసారి ఎప్పుడైనా ఇంత అని చెప్తే ఆ అంతని ఎప్పుడు కూడా మర్చిపోనేటువంటి స్థాయి వారిది. అంటే ఇది ఎప్పుడు వస్తుందంటే యోగ సాధన ద్వారా, క్రమశిక్షణ ద్వారా, నియమపూర్వకమైన జీవితం వస్తుంది. అది జగద్గురువులు పై స్థాయిలో ఉంటారు కనుక వారికి గణాంకాల మీద చాలా ఎక్కువ పట్టు ఉండేదిట. ఎప్పుడూ కూడా తామే చెప్తూ ఉండేవారట. వారు పుస్తకాలు తీసి వెతుకుతూ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇగో ఇంత రాసుకో అనేవారట. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడో విన్న ఫిగరు మైండ్లో రికార్డ్ అయిపోయేది, ప్రింట్ అయిపోయేది. దాన్ని చెబితే తర్వాత వాళ్ళు పరిశీలించి చూస్తే అదే ఉండేది. అంటే గణాంక శాఖకు సంబంధించినటువంటి అధికారి వచ్చి చెప్పినప్పటికీ కూడా అతను తడబడుతూ పుస్తకంలో చూడాల్సిన అవసరం వస్తే గురువుగారు అంతకుముందు ఉన్నటువంటి ఏ సంఖ్య అయితే గుర్తుపెట్టుకొని ఆ సంఖ్యని చెప్పేవారట. ఇది పాలనాదక్షకు సంబంధించినటువంటి విషయం. ఇక విద్యార్థులకు వసతులు పెంచడంలో స్వామివారు పాఠశాలలో అంటే వేద పాఠశాల కానీ, సంస్కృత పాఠశాల కానీ, ఆ పాఠశాలలో విద్యార్థికి ఇచ్చేటువంటి సౌకర్యాల విషయంలో చాలా ఎక్కువగా ఆలోచించేవారట. ఇక ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద విద్యార్థులకు కూడా యూనిఫాములు ఇవ్వడం, పుస్తకాలు ఇవ్వడం, ఇతర వసతులు కల్పించడం, భవన సముదాయాలు సంబంధించడం, తర్వాత వేద పాఠశాలలో, సంస్కృత పాఠశాలలో భోజన వసతి మెరుగుపరచడం, తరచూ వెళ్ళి ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుందని చెప్పడం, అనుకోకుండా పాఠశాలలోకి ప్రవేశించేసి స్వామివారు సర్ప్రైజ్ విజిట్ అంటారే అట్లాంటివి చేసి కూడా అక్కడ ఉండేటువంటి సమస్యల్ని తెలుసుకుంటూ వాటి పరిశీలనకు పరిష్కారం కోసం చేసేవారట.